హాయ్ ఫ్రెండ్స్, టైటానిక్ అనగానే మనకు ఒక భారీ ఓడ, మంచుకొండ, వేల మంది మరణాలు గుర్తొస్తాయి. అయితే ఆ మహాసముద్రంలో మునిగిపోతున్న ఓడ నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక మహిళ తాను ధరించిన లైఫ్ జాకెట్ను ఒక నిధిలా దాచుకున్నారు. తాజాగా జరిగిన వేలంలో ఆ ఒక్క పాత లైఫ్ జాకెట్ ఏకంగా 7.5 కోట్ల రూపాయలకు అమ్ముడై ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఆ లైఫ్ జాకెట్ వెనుక ఉన్న కంటతడి పెట్టించే కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లైఫ్ జాకెట్ లారా మాబెల్ ప్రాంకాటెల్లి అనే మహిళది. ఆమె టైటానిక్ ఓడలో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ వద్ద సెక్రటరీగా పనిచేసేవారు. 1912 ఏప్రిల్ 14 రాత్రి ఓడ మంచుకొండను ఢీకొన్నప్పుడు ఆమె తన గదిలో నిద్రపోయేందుకు సిద్ధమవుతున్నారట. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి ఒక వ్యక్తి ఆమెకు ఈ లైఫ్ జాకెట్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పారట. ఓడ మునిగిపోతుందని తెలిసినా మొదట ఎవరూ నమ్మలేదు. కానీ లారా మెట్లు ఎక్కుతుంటే కారిడార్లోకి నీళ్లు రావడం గమనించారు. వెంటనే తన యజమాని కుటుంబంతో కలిసి డెక్ పైకి వెళ్లారు. అక్కడ లైఫ్ బోట్ల కోసం జనం హాహాకారాలు చేస్తున్నారు. ఆమె యజమానులకు కేవలం 12 మంది మాత్రమే వెళ్ళగలిగే ఒక చిన్న ఎమర్జెన్సీ బోట్లో చోటు దొరికింది. ఆ బోట్లో కూర్చుని టైటానిక్ సముద్ర గర్భంలో కలిసిపోవటాన్ని ఆమె కళ్ళారా చూశారు. అప్పట్లో లైఫ్ జాకెట్లను పాస్బెరీ అండ్ కో అనే కంపెనీ తయారు చేసేది. క్యాన్వాస్ గుడ్డతో లోపల 12 చోట్ల కార్క్ ముక్కలు నింపి వీటిని రూపొందించారు. టైటానిక్లు ఇలాంటివి 3500 జాకెట్లున్నా ఇప్పుడు మిగిలింది చాలా తక్కువ. ఆ చల్లటి సముద్రంలో మునిగిపోయిన వారు ఈ జాకెట్లతో నీటిపై తేలగలిగారు. కానీ గడ్డకట్టే చలి వల్ల ప్రాణాలు కోల్పోయారు. లారా తన ప్రాణాలు కాపాడిన ఆ లైఫ్ జాకెట్ను ఒక పవిత్ర వస్తువులా దాచుకున్నారు. విచిత్రం ఏంటంటే ఆమెతో పాటు ఆ చిన్న బోటులో ప్రాణాలతో బయటపడ్డ మరో 7 సర్వైవర్లు ఈ జాకెట్ మీద తమ సంతకాలు చేశారు. గత 112 ఏళ్లుగా ఆమె కుటుంబం వద్దే ఉన్న ఈ జాకెట్ 20 ఏళ్ల క్రితం ఒక ప్రైవేట్ కలెక్టర్ వద్దకు చేరి ఇప్పుడు వేలంలో రికార్డు ధర పలికింది. బ్రిటన్కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ అనే వేలం సంస్థ ఏప్రిల్ 18న ఈ వేలం నిర్వహించింది. టైటానిక్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి వాడిన లైఫ్ జాకెట్ వేలానికి రావడం చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో పాటు టైటానిక్లో వాడిన ఒక సీటు కుషన్, ఒక ఉత్తరం కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. టైటానిక్ కథ పట్ల ఇప్పటికీ ప్రపంచానికున్న ఆసక్తికి ఈ వేలమే నిదర్శనం. చూసారుగా, ఒక పాత గుడ్డ ముక్కలా కనిపించే ఆ లైఫ్ జాకెట్ వెనుక ఎన్ని ప్రాణాల పోరాటం ఉందో. టైటానిక్ అంటే కేవలం ఒక ఓడ కాదు, అది 2200 మంది మనుషుల కథని ఈ వేలం నిరూపించింది. ఈ చారిత్రక కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.